హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, నైటీస్ కానీ, ఫ్రాక్స్ కానీ మనం సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. థ్రెడ్ లేకుండా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మన పైపింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్ పీస్ తీసుకోవాలి. మనం స్ట్రైట్ పీస్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఏదైనా సరే, ఎందుకంటే మనకి క్రాస్ కటింగ్ పైపింగ్ కాబట్టి ఒక 1 ఇంచ్ లేదా 1.5 అయినా తీసుకోవచ్చు. మన పైపింగ్ వేసే విధానాన్ని బట్టి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి కూడా చూసినట్లయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనకి నార్మల్ మిషన్తోనే సింపుల్గా వేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మరి ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకండి ఎండింగ్ ఎప్పుడు కూడా. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా 2 క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దానికి జాయింట్ చేసుకోండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి జాయింట్ చేసుకొని ఒక సైడ్ అంచు అనేది కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. డైలీ యూజ్ చేసే శారీస్ పైన కూడా మనం వేసుకోవచ్చు. బ్లౌజెస్ అనేది చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ, అలాగే టేప్ కానీ, ఇవన్నీ కూడా మిషన్స్ కానీ మనకి ప్రతిదీ కూడా అమౌంట్ అనేది తీసుకోవచ్చు. కింద అమెజాన్ లింక్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు వీలైనట్లయితే. ఇప్పుడు చుట్టూరు కూడా నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్నట్లయితే స్లోగా స్టిచ్ చేసుకోండి, మనకు నీట్గా వస్తుంది బ్లౌజ్ నెక్ అనేది. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి మిషన్స్. అవి కూడా మిషన్స్ అనేది మంచి కాస్ట్ పెట్టుకొని తీసుకోండి. తక్కువ ప్రైస్ అయితే మనకి ఆగిపోతుంటాయి మిషన్స్ అనేవి. కాబట్టి మనం ఎక్కువ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు మంచి మిషన్ తీసుకోండి. ఎందుకంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు మిషన్స్ అనేవి. మనకి అమెజాన్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఆఫర్ టైం అనేది కూడా మీకు ఇప్పుడు చుట్టూరు కూడా మనం కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైకి పెట్టుకుని పైనుంచి లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సన్నగా అవసరం అవుతుందో ఫోల్డింగ్ అనేది అంత సన్నగా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం పైన ఎంతైతే లూజ్ పెడుతున్నామో వెడల్పు అనేది అంతే వెడల్పుని చివరి వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి థ్రెడ్ వైజ్ వేసినట్టే మనకి చాలా నీట్గా వస్తుంది. దేనికైనా సరే డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ వేసుకోవచ్చు. హ్యాండ్స్ స్లీవ్స్ కూడా డిజైన్కి వేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది, మీకు ప్రతి వీడియోస్ కూడా మాకు. ఇప్పుడు చుట్టూరు కూడా మనం కింద కూడా వేసుకోవచ్చు పైపింగ్ అనేది. కింద నడుము పైపింగ్ వేసుకోవాలనుకున్నట్లయితే మీరు స్ట్రైట్ పీస్ తీసుకోండి. మనం నెక్ వేసిన కలర్నే కింద కూడా వేసుకోవచ్చు. లేదా మనకి బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ని యూజ్ చేస్తున్నాను కింద. ఇవి 2 జాయింట్ చేస్తున్నాను, 2 పీసెస్ వచ్చాయి కాబట్టి.
ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని నీట్గా జాయింట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది అయితే కామెంట్స్ తెలియజేస్తున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. వేరే ఛానల్స్ చూసి నాకు అసలు రావడం లేదు, కానీ మీ ఛానల్ చూసిన తర్వాత చాలా ఈజీగా నేర్చుకున్నాను. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా సింపుల్గా నేర్చుకోండి. అదేవిధంగా నేను చాలా సింపుల్గా వేస్తున్నాను. కింద అంచు అనేది పైనుంచి ఒక కింద ఫోల్డింగ్ అనేది చేసుకోండి పైకి. అదేవిధంగా పైన అంచు కూడా ఫోల్డింగ్ అనేది లోపలికి చేసుకోండి. కింద రెండు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి సింపుల్గా టైం అనేది సేవ్ అవుతుంది. చాలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు బార్డర్ని. లేదా మనకి ఇలాంటి బార్డర్ అవసరం లేదనుకున్న వాళ్ళు మామూలు బెల్ట్ని వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. నార్మల్గా హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే బార్డర్ అనేది కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఒకవేళ మెజర్మెంట్ చార్ట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి అనుకున్నట్లయితే, మనకి మెజర్మెంట్ చార్ట్స్ ప్రకారం కట్ చేసుకోవాలనుకున్నట్లయితే సెకండ్ ఛానల్లో కూడా ఉంది మెజర్మెంట్ చార్ట్ అనేది. ప్రతి సైజెస్ కూడా కటింగ్ చేస్తాను. మీకు ఒకవేళ మెజర్మెంట్ కావాలి అనుకున్నట్లయితే మెజర్మెంట్ ప్రకారం కట్ చేస్తాను వీడియోస్ అనేది. ఇప్పుడు పైనుంచి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా కింద ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నామో మనకి డిజైన్ అని ఉంది కాబట్టి పైకి డిజైన్ వస్తుంది కాబట్టి లైట్గా కట్ చేస్తున్నాను డిజైన్ని. థ్రెడ్స్ అవి లేకుండా చూసుకోండి. మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు పాటించండి. చాలా సింపుల్గా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే పైపింగ్లో చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా థ్రెడ్ పైపింగ్ కానీ లేదా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని పైపింగ్ కానీ వేసుకోవచ్చు. మన ప్రతి వీడియోలో కూడా ప్రతి పార్ట్ కూడా సెపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. బార్డర్ అంతా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు హాఫ్ వర్క్ అయినా బార్డర్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. క్రొత్తగా ఈ విధంగా ఫోల్డింగ్ అంతా కూడా మనం అదే విధంగా మార్కింగ్ దగ్గర నుంచి లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. బ్లౌజ్ అనేది మనకి 3/4 హ్యాండ్స్ కానీ లేదా బోట్ నెక్ బ్లౌజెస్ కానీ మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. అదేవిధంగా రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి చూసారు కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్లౌజ్ పైపింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు వీలైనట్లయితే మీకు ఒకవేళ జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద జాయిన్ బటన్ ఉంది, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.